ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము గాంధీ భవన్లో గాంధీ భవన్ మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలే కాకుండా తెలుగు ప్రజలందరూ కూడా ఇప్పుడున్న జాతీయ రాజకీయాలలో ఇటు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖార్గే గారి యొక్క నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, బీజేపీ పార్టీ జాతీయ పార్టీ, ఈ రెండు జాతీయ పార్టీల మధ్యలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరి బీజేపీ రాజకీయ వ్యవహారం ఏ రకంగా ఉంది, రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో ఏ రకంగా ప్రజలతో రాహుల్ గత సంవత్సరం కిందట భారత్ జోడో యాత్ర రాహుల్ మరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 3000 కిలోమీటర్లు ప్రజల మధ్యలో పాదయాత్ర, ప్రజల యొక్క ఇబ్బందులను సెక్షన్స్ అంటే అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు కానీ ప్రజలు కానీ అందరినీ కూడా, యువకులను కానీ మహిళలను కానీ, ఈ దేశంలో గ్రామీణ ప్రజలు, ప్రాంతంలో ప్రజలు, వ్యవసాయదారులు ఏ రకంగా ఉన్నారు, ఉద్యోగాల పరిస్థితి ఏంటిది, ఈ యొక్క 10 ఏళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలు, ప్రజలు ఎంత నష్టపోయారు, దేశ ఆర్థిక వ్యవస్థ మీద, ఇట్లా అనేక కోణాల్లో రాహుల్ గాంధీ గారు ఆ రోజు భారత్ జోడో యాత్ర చేసి ప్రజా ఇబ్బందులను ఆయన స్వయంగా పాదయాత్ర చేసుకుంటూ ప్రజలను కలుసుకుంటూ పోయాడు ఒకటి. దాని తర్వాత ఇప్పుడు భారత్ న్యాయయాత్ర మణిపూర్ నుంచి బాంబే వరకు దాదాపు 4500 కిలోమీటర్లు ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడ పాదయాత్ర చేసుకుంటూ, ప్రజలు లేని ప్రాంతాల్లో బస్సు యాత్ర చేసుకుంటూ, మళ్ళీ న్యాయ వ్యవస్థ అంటే ప్రజలకు ఏ రకంగా న్యాయం ఉన్నది, న్యాయం జరుగుతున్నది ఈ బీజేపీ ప్రభుత్వంలో. మిగతా ప్రాంతాలు, ఒక ప్రాంతం అయిపోయింది, అక్కడ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఒక ప్రాంతం అయిపోయింది, ఆ ప్రజల సెక్షన్ కలిసిండు. ఇంకా కలవని సెక్షన్ ప్రాంతాల ప్రజలకు కలవడానికి మళ్ళీ భారత్ న్యాయయాత్ర మొదలు పెట్టిండు. రేపు మార్చిలో బాంబేకి లాస్ట్ కాబోతున్నది. ఇది రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలు గ్రామీణ ప్రాంతంలో రైతులు, మహిళలు, యువకులు, ఆర్థిక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ప్రజల ఇబ్బందులు, ఇవన్నిటి ఈ ప్రభుత్వంలో ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ ప్రజలతో మాట్లాడుతూ చర్చిస్తూ వారి యొక్క న్యాయయాత్ర కొనసాగుతుంది. కానీ బీజేపీ ఏం చేస్తుంది, ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని మతాలను గౌరవించే సాంప్రదాయం స్వతంత్రం రాకముందు నుంచి ఎప్పుడు ఆ రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఎప్పుడు అన్ని మతాలను గౌరవిస్తుంది. అందుకే సెక్యులర్ భావాలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లైన్ దాటదు. రాహుల్ గాంధీ గారి కుటుంబము, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లైన్ దాటదు. రాజకీయ పరంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి, ఒక మతాన్ని రెచ్చగొట్టాలి అనే రాజకీయము రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా చేయరు. అది కాంగ్రెస్ పార్టీ విధానాలు. కానీ బీజేపీ మతం ఒక దిక్కు, భగవంతుడు ఒక దిక్కు. ఈరోజు 10 ఏళ్ల కాలంలో అందరము దేవుళ్ళను మొత్తం బీజేపీ పార్టీ పుట్టిన కాంచి దేవుళ్ళను మొక్కలేము. ఈ భూమి మనిషి పుట్టిన కాంచి దేవుళ్ళను మొక్తూనే ఉన్నారు.
బీజేపీ పుట్టిన తర్వాతనే దేవుళ్ళను మొక్కుతున్నారు అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం నిజంగా అది దురదృష్టం. ఇంత నీచమైన రాజకీయం బీజేపీ పార్టీ కేంద్రం చేస్తున్నది. ఇంత దిగజారుడు యొక్క రాజకీయం ఓన్లీ అధికారం కోసమే, వారు ప్రధానమంత్రి ఉండడానికే. గుళ్ళు కట్టండి, మీరు కొత్త కట్టేది ఏముంది? గుళ్ళు చరిత్ర ఉంది. గుళ్ళు కట్టిన రాజ్యాలు లేవా? గుళ్ళు కట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో గుళ్ళు కట్టలే. కానీ దేవుడి గుడి కూడా ప్రచారం చేసుకోవచ్చు అని ఒక ఇట్లా చేసుకోవాలి అనే ప్రయోగం బీజేపీ మొదలుపెట్టింది. ఎందుకంటే వాళ్ళకు ప్రజలు ప్రజా సమస్యల మీద వాళ్ళకు ఉండదు. ప్రజలు దేనికి తొందరగా కనెక్ట్ అవుతారు, ఏ ఎమోషన్ కి కనెక్ట్ అవుతారు అనే యొక్క బీజేపీ సిద్ధాంతం ఏదైతుందో అంటే, అందుకే దేవుని యొక్క భగవంతుని యొక్క ఒక ప్రచారాన్ని అడ్డం పెట్టుకుని, వాళ్ళు దేవుని అడ్డం పెట్టుకుని వాళ్ళ రాజకీయ ప్రచారం. వాళ్ళు ఎక్కడ పోయినా ఏమంటారు? రామ మందిర్ అంటారు, రామాలయం అంటారు, ఇట్లా దేవుని పేరే చెప్తారు. కానీ ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి కానీ బీజేపీలు కానీ, ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ తెలంగాణలో మేము పెట్రోల్ ధరలు తగ్గిస్తాం, పెంచేది లేకుండే, మా ప్రధానమంత్రి మోడీ డీజిల్ ధరలు పెంచేది లేకుండే, పెట్రోలు గ్యాసు నిత్యావసర వస్తువులు పప్పుల మీద కానీ నూనె మీద కానీ సబ్బుల మీద కానీ ఈ ధరలు పెంచుతుంటే ఎప్పుడు నోరు పెట్టుకోవారు, వీళ్ళు నోరు ఎప్పరు. ఎందుకంటే ఆ శక్తి, ఆ ధైర్యం, ఆ కెపాసిటీ కిషన్ రెడ్డికి లేదు, బండి సంజయ్కి లేదు. ప్రజలు కష్టాలను తీర్చడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ ప్రజల యొక్క కష్టాలను ఇంకా పెంచడానికి ప్రభుత్వం బీజేపీ ఉందనేది మనం చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే రాహుల్ గాంధీ గారు హిందూ సాంప్రదాయాలు, హిందూ దేవాలయాలు, క్రైస్తవుల యొక్క చర్చులు, క్రైస్తవుల మతాన్ని కానీ ముస్లింల యొక్క మతాన్ని కానీ వాళ్ళ యొక్క మస్జిదులు కానీ, మన హిందూ సాంప్రదాయాలు ఉన్న మతాల అన్ని మతాలను మత దేవుళ్ళను మన దేవుళ్ళను కూడా మనమందరం మొక్కుతాము, గౌరవిస్తాము. అది భూమి మీద మానవుడు పుట్టిన కాలం నుంచి ఉంది. మరి ఇది బీజేపీ లేనిది ఉన్నట్టుగా ఈ చిత్రీకరించి ప్రజలను ఎప్పుడు తప్పుడు వాళ్ళని మోసం చేసే ఒక కార్యక్రమం చేస్తుంది. ప్రజలు గమనించాలని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే కావాలి, రేపు వచ్చే ఎన్నికల్లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేయాలి. అది తెలంగాణలో ఉన్న 17 అసెంబ్లీ సెగ్మెంట్ లో 17 మంది ఎంపీలను కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను కోరుతున్నారు. ఈ తెలంగాణ నుంచి 17 సీట్లు ఇంక్లూడింగ్ హైదరాబాద్ లో కూడా ఎంఐఎం మీద బలమైన పోటీ కాంగ్రెస్ పార్టీ పెట్టబోతున్నది. ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మైనార్టీ సోదరులకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ అప్పీల్ చేస్తున్నది, హైదరాబాద్ కూడా ఎంపీని కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మంచి రోజులు వస్తాయి అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మైనార్టీ సోదరులు కూడా మేము తెలియజేస్తున్నాం. అందుకే తెలంగాణలో 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించాలన్నదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు కానివ్వండి, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏఐసిసి కానీ స్టేట్ కానీ అంతా కూడా చాలా మేము పకడ్బందీగా ఆ ప్రయత్నం కొనసాగుతున్నాం. మాకు తెలంగాణ ప్రజలను అప్పీల్ చేస్తున్నాం, తెలంగాణ ప్రజలని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ
గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ అధిక ధరలు తగ్గుతాయి, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, పప్పుల ధరలు, సబ్బుల ధరలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఆర్థిక భారం ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు కూడా ఎంప్లాయ్మెంట్, కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ అంటే యువకులకు ఉద్యోగాలు సంబంధించిన బాధ్యత ఎక్కడైనా వహించిన 9 ఏళ్ళ మేము ఇన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చినాము భారతదేశంలో యువకులకు అని బీజేపీ పార్టీ చెప్పగలుగుతుందా? లేదు. ఈ దేశంలో ఉన్న అనేక మంది పేదవాళ్లకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఆర్థికంగా సహకారం చేసి ఆర్థికాభివృద్ధి దేశ ప్రజలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఏమైనా చేసిందని చెప్పగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది మిమ్మల్ని. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ పాదయాత్ర 3 నెలలు 4 నెలలు ప్రజల మధ్యలో చేస్తున్నారంటే ఉద్దేశం ఏంటంటే ఆ ప్రభుత్వము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎట్లయితే కేంద్రంలో చూడండి, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు 10 సంవత్సరాలు ఉపాధి హామీ, గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీని ఏర్పాటు చేయడం వల్ల ఆ గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్ళందరూ ఏదో ఒక పని చేసుకొని జీవనోపాధి చేసుకోవడానికి ఒక ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది. అది ఒక గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఆర్థికాభివృద్ధి చెందడానికి అదొక యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిన ఒక పథకం. ఇలాంటి పథకాలు బీజేపీ ప్రభుత్వం ఎక్కడైనా చేసిందని చెప్పగలుగుతారా? ఇప్పుడు ఏ సభలో పోయినా వాళ్ళు ఎంతసేపు శ్రీరాముడు దేవుని గురించి, హనుమంతుని దేవుని గురించి, యువకులను హనుమంతుడని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ఎమోషన్స్ క్యాచ్ చేస్తుంది బీజేపీ పార్టీ. ఇది యువకులు కానీ ప్రజలందరూ కూడా గమనించండి. బీజేపీ ధరలు పెంచిందా తగ్గించిందా? మీరు దేవుళ్ళ పేరు చెప్పి, మీరు ఎన్నికల ముందు దేవుళ్ళ పేరు చెప్పి, గుళ్ళ పేరు చెప్పి, మతం పేరు చెప్పి మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ళు మన ప్రజలను పట్టించుకుంటలేరు. ఇది బీజేపీ యొక్క సిద్ధాంతం. ఇది ప్రజలందరూ కూడా గమనించాలని నేను తెలంగాణ ప్రజలను, తెలుగు ప్రజలందరూ కూడా నేను ఈ సందర్భంగా ఇంకొక మాట, బీజేపీ ప్రచారం చేస్తున్నది 400 ఎంపీ సీట్లను. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ అక్కడ బీజేపీ సెంట్రల్ వాళ్ళ పార్టీ కూడా 400 బీజేపీలని వాళ్ళు బాగా ప్రజలను విప్రయోగం చేయడం, వాళ్ళని బాగా ప్రచారాన్ని చేస్తున్నారు. మీరు 9 ఏళ్ళ భారతదేశ ప్రజలకు పేదరికాన్ని పోగొట్టడానికి, పేదలకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి బీజేపీ ప్రభుత్వము ఈ 9 ఏళ్లలో మేము ఇది చేసామని ఏదైనా చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి ఈరోజు బీజేపీ పార్టీకి ఉందా? లేదు. ఎంతసేపు 400 ఎందుకే 400 సీట్లు మీకు ఎందుకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. బీజేపీ పార్టీకి 400 సీట్లు ఎందుకు ఇవ్వాలి? యువకులకు ఉద్యోగాలు ఇచ్చినని ఇవ్వాలా? గరీబులకు ఆర్థికంగా సాయం చేసినని ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి 400 సీట్లు? మీరు 420 బీజేపీ పార్టీ 420 చీటింగ్. మీరు 400 అడిగే అర్హత లేదు. మీరు 400 మోసాలు చేసిన బీజేపీ పార్టీ ప్రభుత్వం మీ మీద 420 కేసు పెట్టాలి. మీ మీద చీటింగ్ చేసి భారతదేశ ప్రజలను. ఇది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మీకు తెలియజేస్తుంది.
కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అడుగుతున్నది కేంద్ర బీజేపీ పార్టీని, ప్రతిరోజు అందరం దేవుని మొక్కుతాం పొద్దున్నే. నా ఒక తల్లిదండ్రులు ప్రతి ఇంట్లో కూడా అందరికి ఇబ్బందులు ఉంటాయి, అందరికి బాధలు ఉంటాయి. ఒక కుటుంబం మనం ఉదాహరణ తీసుకుంటే, ఒక కుటుంబంలో ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ పొద్దున్నే లేవగానే స్నానం చేసుకొని దేవుడు ఏం మొక్కుతారంటే, నా కొడుకు చదివితే నా కొడుకు మంచిగా చెడ్డదారి అవ్వకుండా మంచి చదువు జ్ఞానాన్ని ప్రసాదించు దేవుడా, లేకపోతే నా కొడుకు చదివేసిండు, నా బిడ్డ చదివింది, ఉద్యోగాలు దొరుకుతలేవు, ఉద్యోగాలు వచ్చేటట్టు చూడు దేవుడా, లేకపోతే నాకు ఇల్లు లేదు కిరాయి ఇంటున్నా, ఒక ఇల్లు వచ్చేటట్టు చూడు దేవుడా, నా ఇంట్లో ఎవరికొకరు ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం మంచి దేవుడా అని మనం ఎవరమైనా మనుషులము ఇంట్లో ఇబ్బందులు ఉంటే అందరము మొక్కుతాం. సహజంగా మనం దేవుడిని మొక్కితేనే మనం సాటిస్ఫాక్షన్ లైఫ్ గడపగలుగుతాం. ఇది ఈ జ్ఞానం కూడా బీజేపీ వాళ్ళు, దీన్ని కూడా వాళ్ళు ఈ బలహీనతలు. మీరు ఎప్పుడైనా సరే ఒక దేవుని పేరు శ్రీరాముని పేరు చెప్పి ఎట్లా ఓట్లు అడగాలనే ప్రయోగం చేస్తుండే కానీ ఒక పేదవాడి కడుపు నింపి ఓట్లు అడిగే ప్రయత్నం బీజేపీ పార్టీ చేసిందా? ఇప్పటి వరకు చేయలేదు. ఎందుకు చేయలేదు? శ్రీరాముని పేరు చెప్పి మీరు ఓట్లు అడుగుతున్నారు, కానీ అదే ఓటర్ని నీ కడుపు నిండా అన్నం, నీకు నువ్వు మంచిగున్నావా, ఎట్లున్నావు, నీ ఆర్థిక ఇబ్బంది ఏంది, దానికి ప్రభుత్వ పరంగా మేము ఏం చేయాలని అడిగి ఓట్లు అడుగుతున్నావా? లేదు, అట్లా అడుగుతలేవు నువ్వు. ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి అయోధ్య దేవుని, అయోధ్యలో రాముని యొక్క దేవుడిని ఇనాగ్రేషన్ పెట్టుకున్నావు. అదేదో ఎన్నికల 2 నెలల ముందు ఎందుకు పెట్టినావు? అయోధ్య దేవుని గుడి ఇనాగ్రేషన్ ఒక సంవత్సరం కింద పెట్టనుంది కదా. అంటే సంవత్సరం కింద అయోధ్య దేవాలయము, శ్రీరాముని యొక్క దేవాలయము ప్రతిష్టాపన, రాముని ప్రతిష్టాపన సంవత్సరం ముందు పెడితే దేశ ప్రజలు మర్చిపోతారు. 2 నెలల ముందు పెడితే దేశ ప్రజలు గుర్తుంటది, ఓట్లు దండిగా వేస్తారు అనేది బీజేపీ యొక్క ప్రయత్నం. నీవు దేవుడి మీద భక్తి ఉన్నట్టు ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలన్నది చాలా స్పష్టంగా నేను ఈ సందర్భంలో ఆలోచన చేయాలి. ప్రజలు కూడా ఎన్నికల ముందు బీజేపీ యొక్క ప్రసంగాలు విని యువకులు లేకపోతే ఎవరైనా ప్రజలు బీజేపీకి అట్లా అవకాశం ఇచ్చి మళ్ళీ 5 ఏళ్ళు ఎంత బాధపడ్డా లాభం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ రోజున రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో ఉండు, ప్రజలను ఏదో రకంగా ఆర్థికాభివృద్ధి చెందాలి, యువకులు బాగుండాలి, రైతులు బాగుండాలి, మహిళలు బాగుండాలి, దినదినాలు ఆర్థికంగా ఎదగాలి అన్నదే రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్న విషయాన్ని కూడా గమనించాలన్నది ప్రజలందరూ కూడా నేను సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు, ఇప్పుడు సపోజ్ తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీస్. ఇప్పుడు సెక్యులర్ భావాలు అసలు మొదలు బీఆర్ఎస్ ఒక స్పష్టత ఇవ్వాలి. బీజేపీ ఏమో మతంతో కూడుకున్న రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని చెప్తున్నా కూడా మత రాజకీయ పార్టీతో సంబంధాలతో ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నారు. మీరేమో అడుగుతున్నారు మతం ఏంటంటే, ఈరోజు మీరు అడుగుతున్నారండి, ఇది ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు అన్ని రాష్ట్రాలలో అవుతుందని అడుగుతున్నారు. వాస్తవాన్ని కూడా ఈరోజు
సెక్యులర్ భావాలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క యాత్రలు ఈ రోజు అందరూ కూడా ముందుకు వచ్చి సీట్ల సర్దుబాటు వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఇది వాస్తవం. కాబట్టి ఇక రేపు బాంబే తర్వాత ఎన్నికలు కాబట్టి మళ్ళీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ ప్రజల మధ్యలోకి రావచ్చు అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఈసారి మళ్ళా వారు రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలోకి మళ్ళీ ఎన్నికల తర్వాత వారు వస్తారు అని నేను ఊహించి మాట్లాడుతున్నా. నాకు ఇన్ఫర్మేషన్ తోటి కాదు. మళ్ళీ ప్రజల మధ్యలోకి రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు నెక్స్ట్ ట్రిప్ మూడో ట్రిప్ వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ ఒక యాత్ర చేయాలని కోరుతున్నాం. ఆయన చేయమనే కోరుతాం. రాహుల్ గాంధీ గారు వస్తే ఎవరైనా రాహుల్ గాంధీ గారు వస్తే అందరం పడిపడి వెంబడబోతాం కదా. అది అర్థం చేసుకోవాలని ప్రతాపని చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు వస్తే అందరూ వస్తారు. నేను పోతే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిని ముందే డిక్లేర్ చేసే సాంప్రదాయాలు ఎప్పుడూ లేవు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అని ముందే ప్రకటించే సాంప్రదాయము అది కాంగ్రెస్ పార్టీలో లేదు. ఎన్నికల తర్వాతనే ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణలోనే ఈ యొక్క ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుంది. మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకే ముఖ్యమంత్రి యొక్క సెలక్షన్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఇది బహుశా కేటీఆర్ తెలియకపోవచ్చు, తెలంగాణ ప్రజలకు తెలుసు. కేసీఆర్ కూడా తెలుసు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నుంచే పోయినాడు కాబట్టి ఆయన తెలుసు. కేటీఆర్ తెలుసు. కేసీఆర్కి సాంప్రదాయం, కాంగ్రెస్ సాంప్రదాయం కేసీఆర్ గారికి మొత్తం తెలుసు. కేసీఆర్ గారు మాట్లాడుంటే దానికి జవాబు చెప్తుంది. కేటీఆర్కి ఏం తెలుసు? తెలియదు, తా తెలియదు కాంగ్రెస్ గురించి. కేసీఆర్ తండ్రి చాటు బిడ్డ కేటీఆర్. ఆ రోజు ముఖ్యమంత్రి, ఈనాడు మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్, అంతే. కాబట్టి కాంగ్రెస్ పట్ల పూర్తి అవగాహన చేసుకొని కేటీఆర్ రాజకీయాల గురించి మీడియా ముందు మాట్లాడితే ఏది మాట్లాడాలో ఏది మాట్లాడదు కాంగ్రెస్ గురించి అని మాట్లాడు. తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు చాలా తెలుసు. ఎప్పుడైనా సరే ఆఫ్టర్ ఎలక్షన్ మెజార్టీ వచ్చిన తర్వాత ఎలక్షన్ తర్వాతనే ముఖ్యమంత్రిని చేయడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ పాలసీ. కాబట్టి బీజేపీ ఏమో దేవుని పాలిటిక్స్, గాడ్ పాలిటిక్స్ చేస్తున్నారు. బీజేపీ గాడ్ పాలిటిక్స్. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ పాలిటిక్స్, అంటే పబ్లిక్ ప్రజలతో కూడుకున్న రాజకీయ వ్యవస్థగా కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ ఎంఐఎంని, హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలవాలో అనేది కూడా కాంగ్రెస్ పార్టీ
సీట్లు, ఎట్టి పరిస్థితుల్లో 17 కాంగ్రెస్ ఎంపీలు గెలవాలి తెలంగాణలో. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అనేది తెలంగాణ కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగమే. చాలా సీరియస్గా గ్రౌండ్ వర్క్ జరుగుతున్నది. తెలంగాణ ప్రజలందరూ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. మీడియా, తెలంగాణ మీడియా ద్వారా, గాంధీపల్ మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాము. 17 సీట్లు తెలంగాణలో ఎంపీ అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. రేపు ప్రధానిని రాహుల్ గాంధీ చెయ్యాలి. ధరలన్నీ తగ్గుతాయి. మనం తినే తిండి వస్తువుల మీద ధరలు తగ్గుతాయి. అన్నిటి మీద ధరలు తగ్గుతాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు బాగా ఆలోచన చేసి ఇక్కడ తెలంగాణ 17 సీట్లు కాంగ్రెస్ ఎంపీలు గెలిపించాలనేది మా యొక్క విన్నపం తెలంగాణ ప్రజలు. బీజేపీ బీఆర్ఎస్ చేపలు నింపుకునే కార్యక్రమే కానీ పేద ప్రజల కడుపు నింపే కార్యక్రమం చేస్తుంది. ప్రతి ఒక్క మానవుని కడుపు నింపే కార్యాచరణే రాహుల్ గాంధీ గారి యొక్క కార్యాచరణ ఎట్లుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, పండుకుంటే మంచిగా నిద్ర పోవాలి, కడుపుండే తిండి తినాలి, కష్టాలు ఉండొద్దు. అదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఇది చెప్తా నీకు చెప్తా. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక్కటే స్పష్టత ఉంది. తెలంగాణ కమ్యూనిస్టుల పొత్తు వ్యవహారంలో అది సీఎం పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, అట్లానే ఇన్ఛార్జ్ దీపా మున్షిజీ, సెక్రటరీస్ ఏఐసిసి వాళ్ళ కూర్చొని డిసైడ్ చేస్తారు. అంటే సిఎస్ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు, డిప్యూటీ సీఎం పట్టించుకుంటారు. వాళ్ళ పరిధిలో జరిగే ఈ యొక్క అంశము ఈ పొత్తుల వ్యవహారం. మొన్ననే చెప్తే కదా, సురభి నాటకం ఒక్క రోజుతో అయిపోతుందా? కవిత నాటకం, సురభి నాటకం ఒక రోజు అయిపోతుందా? చూద్దాం ఏమవుతుందో. నేను మళ్ళీ మాట్లాడుతుంది, చాలా పెద్ద కవిత, చాలా పెద్ద అది సీరియల్. అది నేను రేపు మాట్లాడుతుంది, మళ్ళీ రేపు ఎల్లుండో మాట్లాడుతాను. ఈ ప్రశ్న మళ్ళీ రేపు ఎల్లుండి అడుగుంటే, ఎందుకంటే రాహుల్ గాంధీ మాకు 17 సీట్లు ఇంపార్టెంట్, తెలంగాణలో మాకు 17 సీట్లు ఇంపార్టెంట్, కాంగ్రెస్ కి ఎంపీలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. ప్రెస్ మీట్ అదే. మీకు కొన్ని ప్రశ్నలు నాకు చెవుకు వినబడతలేదు. ఇంపార్టెంట్ ఉంది, మజా ఉంది డిస్కస్ చేయాలి. ఇదేదో మజా ఉంది, మళ్ళీ అడుగు. మీ ప్రశ్నకు జవాబు చెప్పాలని ఉంది, కానీ ఈరోజు మా మెయిన్ ఎజెండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, 17 తెలంగాణలో ఎంపీ సీట్లు గెలవాలి. మళ్ళీ ఒకసారి అనుకుంటున్నారు
అడుగు జవాబు ఈ ప్రశ్న ఇంకోసారి అడుగు ఇంకొకసారి అడుగు అన్న నేను జవాబు చెప్తా నీకు ఇంకొక రోజు అడుగు ఇది నేను ఈ ప్రశ్న కోసమైనా టికెట్ అడిగి తీసుకొని పోయి నాకు వద్దు కూడా ఇక ఎవరు బీజేపీ అంటాం కదా బీజేపీ లేదు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము మెదక్కు సీట్ కోసము అని ప్రచారం చేస్తున్నారు కదా నాకు నేను మీడియా పరంగా చెప్తున్నా నేను ఆ టికెట్ ఆయన మీరే అర్థం కాబట్టి అడుగుతున్నారు అడిగిన కూడా అంత ఉండాలి దగ్గరటి క్యారెక్టర్ దగ్గరటి స్టైలే కాదు అట్లా నేను నిజంగా కావాలని అనుకుంటే నేను డైరెక్ట్గా అడుగుతాను కదా ఈ డొక్కలేదు లేదు నేను నిజంగా ఎంపీకి పోటీ చెయ్యాలని నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫస్ట్ ఇన్ఛార్జ్ చెప్తుంది సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తుంది పోయి విజిట్ ప్రెసిడెంట్ ఆయనే కదా ఆయనకే చెప్తాను కదా ఈ డొక్కజీ కూడా ఈ తెలివి కూడా కదా బీజేపీ వాళ్ళకు కానీ ఏ పోటీగా చేస్తున్నారు నాయన మీరు ఈ షార్ట్ కట్ లీడర్లు ఎక్కువైపోయారు బీజేపీలో బీజేపీ పుట్టినాక నేను పుట్టినప్పుడు బీజేపీ అంతేనా నేను 66లో పుట్టినా 66లో పుట్టినా అది ఎప్పుడు పుట్టింది ఏనండి నేను 66 1966లో 7 జూలైలో నేను పుట్టినా బీజేపీ ఎప్పుడు పుట్టింది 80లో పుట్టింది నేను బీజేపీ పార్టీ పుట్టక ముందే నేను పుట్టినా బీజేపీ ఎప్పుడైతే పుట్టిందో ఏ సంవత్సరంలో అప్పటి నుంచి నేను అడుగున్నా వాళ్ళ కథ అంతా నాకు తెలుసు ఈ మొన్న వచ్చినోడికి ఏం తెలుసు తూదెలో తాగలేదు ఏమని ఎవరు తెలుసా బీజేపీ గురించి నాకు నేను అప్పుడు అది మరోసారి చెప్తాం ఇంకా మన కథ కదా విచిత్రంగా మాట్లాడతారు మాట్లాడడానికి ఇంత తెలివని ఉండాలి గుర్రాన్ని ఉండాలని అని నేను చూడండి ఏముందిరా నాయన నేను మనము రాజకీయంగా మీరు ఏదన్నా అవతల విమర్శించినప్పుడు కొంత మెటీరియల్ ఉండాలి దగ్గర మసాలా ఉండాలి మెటీరియల్ ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి పబ్లిక్ ఉపయోగపడేది ఉండాలి బలహీనమైన రాజకీయాలు జగ్గారెడ్డి ఎప్పుడూ చేయడు నేను ఒకటే చెప్పిన ఆ రోజే చెప్పిన నేను ఓడిపోయిన తెల్లారే 2 రోజులుగా చెప్పిన మీడియాలో చెప్పిన అది చెప్పినా లేదో గెలిచుంటే ఆ ఒక్కరోజు సంతోషపడుతుంది ఓడిపోయిన రోజు హ్యాపీగానే ఉన్నాయని చెప్పాను నేను నాకు పెద్దగా అదేం కాదు అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు అదే నాకు ఇంపార్టెంట్ నేనేమంటే బీజేపీ వాళ్ళు కానీ ఇంకెవరైనా మా చిల్లర మాటలు బంద్ చేసేసాడు పిల్లలు తీరే ఉండండి అన్నోడి పేరు చెప్పలేవు నాకు అది ఆడ అన్నోడు ఎవడు ఆయన ఎవరు ప్రభాకరుడు పక్కకున్నోడికే తెలియదు వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు పంచిమాల స్టేట్మెంట్ అరే ఏం రాజకీయాలు చేస్తారు మీరు
రాహుల్ గాంధీ గారు కేసీ గోపాల్ చెప్తాను. నాకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చెప్తాను కదా. ఈ పేరు కూడా లేదా బీజేపీ వాళ్ళు అది సెకండ్ మూడు ఎట్లుంటుందో తెలియదు రాదు. నేను ఇప్పుడు నాకే ప్రోటోకాల్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా కదా. ఈ రోజు నేను మాట్లాడుతున్న ప్రతి అంశం కూడా ప్రజలకు సంబంధించిందే కదా. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలు, ప్రజల పరిపాలన, ప్రభుత్వ పరిపాలన గురించి చాలా స్పష్టంగా ఇస్తున్నా కదా. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఆల్ ఇంగ్లీష్ అన్నిట్లో రోజు ఐటమ్స్ వస్తుంది కదా. జగ్గారెడ్డికి ఏం ప్రోటోకాల్ ఉందని ఇంత పెద్ద మీడియా కవరేజ్ వస్తుంది. ప్రజల్లో